హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2026 డీఏ రద్దుపై కీలక నిర్ణయం అమలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు రిటైర్డ్ పెన్షనర్స్ అందరినీ ప్రస్తుతం తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నటువంటి అంశం 2026 జనవరి నుండి రావాల్సిన కరువు భత్యం. డీఏ, డీఆర్ లెక్కింపు సాధారణంగా ప్రతి 6 నెలలకోసారి పెరిగే ఈ భత్యం ఈసారి కేవలం 2% మాత్రమే ఉంటుందనే అంచనాలు వెలువడటంతో ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి పాత లెక్కింపు పద్ధతి ప్రకారం వచ్చే ఈ అల్పమైన 2% డీఏను రద్దు చేసి పెరిగిన ధరలకు అనుగుణంగా కొత్త విధానంలో ఎక్కువ పెంపుదలతో కూడినటువంటి డీఏను ప్రకటించాలని ప్రతి ఒక్కరూ గట్టిగా అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి దీని అర్థం ఏమిటంటే మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు 10-20% పెరిగినప్పుడు కేవలం 2% జీతం పెంచడం వల్ల ఉద్యోగ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతుందనైతే అందుకే ఈ యొక్క పాత గణాంకాలను పక్కన పెట్టి వాస్తవ పరిస్థితులకు తగ్గట్టుగా డీఏ ఇవ్వాలనైతే వారు కోరుతున్నారు. మరి ఈ కీలకమైన అంశంపై మరియు రాబోయే 8వ వేతన సంఘం విధి విధానాలపై మీ అభిప్రాయాలను పంచుకోవడానికి ఫిబ్రవరి 2026 నాటికి అధికార వెబ్‌సైట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకైతే వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తన మై గవర్నమెంట్ పోర్టల్ ద్వారా ఉద్యోగుల నుండి నేరుగా ప్రశ్నలను మరియు సమాధానాలను స్వీకరిస్తోంది. ఇది పరిపాలనలో పారదర్శకతకు ఒక నిదర్శనం. ఉద్యోగులు, పెన్షనర్లు తమకు ఎదురవుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను, ధరల పెరుగుదల ప్రభావాన్ని వివరించడానికి మార్చి 16, 2026 వరకు సమయం కేటాయించారు. అంటే ఈలోపు మీరు ఇచ్చే సూచనలు మరియు సలహాల ఆధారంగా భవిష్యత్తులో మీ జీతభత్యాల పెంపుదల ఎలా ఉండాలి అనే దానిపై వేతన సంఘం ఒక నిర్ణయానికొస్తుంది. కాబట్టి ఈ అంశాన్ని వదులుకోకుండా ప్రతి ఒక్కరు కూడా తమ గళాన్ని ఆహ్, వినిపించాల్సిన అవసరం ఉంది. సో, ప్రస్తుత పరిస్థితుల్లో 2026 జూన్, జనవరి నుండి అమలయ్యే కొత్త డీఏ 2%కే పరిమితం కావడం అనేది ఉద్యోగ చరిత్రలో ఒక చేదు నిజం. గత 26 ఏళ్ల సుదీర్ఘ కాలంలో ఇంత తక్కువ స్థాయిలో డీఏ పెరగడం అనేది ఇదే మొదటిసారని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంత తక్కువ పెంపుదల ఉండటం వల్ల ఉద్యోగుల కొనుగోలు శక్తి పడిపోతుందని, ఇది వారి జీవన ప్రమాణాలను దెబ్బతీస్తుందని అయితే సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2% అంటే ఒక సామాన్య ఉద్యోగికి నెలకు కేవలం కొన్ని వందల రూపాయల పెరుగుదల మాత్రమే ఉంటుంది. ఇది పెరుగుతున్న పాల ధరలు, పెట్రోల్ మరియు మందుల ఖర్చులకు ఏమాత్రం సరిపోదు. అందుకే ఈ 26 ఏళ్ల అత్యల్ప రికార్డును తిరిగి రాసేలాగా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ అనేది కేవలం ఒక అలవెన్స్ మాత్రమే కాదు. అది వారి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది. సో, ప్రతి నెల వచ్చే జీతం, భవిష్యత్తులో అందే పెండింగ్ బకాయిలు మరియు పదవీ విరమణ తర్వాత వచ్చే పెన్షన్ ఇలా ప్రతి ఒక్క అంశం డీఏ శాతంతో ముడిపడి ఉంటుంది. డీఏ పెరిగితేనే బేసిక్ విలువ పెరుగుతుంది. తద్వారా ఇంటి అద్దె, హెచ్ఆర్ఏ మరియు ఇతర ప్రయోజనాలు కూడా మెరుగవుతాయి. ఒకవేళ డీఏ పెంపు ఆశించిన స్థాయిలో లేకపోతే అది కేవలం ప్రస్తుత ఆదాయంపైనే కాకుండా రిటైర్మెంట్ సమయంలో వచ్చే గ్రాట్యుటీ మరియు కమ్యుటేషన్ మొత్తాలపై కూడా ప్రతికూల ప్రభావం అయితే చూపుతుంది. అందుకే డీఏ పెంపనేది ఉద్యోగుల ప్రాథమిక హక్కని వారు గట్టిగా అయితే వాదిస్తున్నారు. మరి అయితే ఈ గందరగోళ పరిస్థితుల మధ్య ప్రభుత్వం నుండి ఒక సానుకూలమైన భరోసా కూడా అందింది. డీఏ పెంపు ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయబోమని, ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలను నిరంతరం కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు తమ పరిమితులను దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేస్తామని అయితే హామీ ఇచ్చాయి. ప్రభుత్వ ప్రకటన ప్రకారంగా ఆర్థిక వనరుల లభ్యతను బట్టి ఉద్యోగులకు మేలు చేసే విధంగా మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయినప్పటికీ మార్చి 16 లోపు ఉద్యోగ సంఘాలు ఇచ్చే నివేదికలు ఈ డీఏ పెంపు శాతాన్ని అయితే ప్రభావితం చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి అందరూ ఐక్యంగా తమ డిమాండ్‌లను ప్రభుత్వం ముందు ఉంచాలని అయితే ఆశిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్.